నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ఐటీ, ఇన్ఫ్రా రంగాలతో రాణించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. రాష్ట్రానికి ఆదాయం రావాలంటే టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం ముఖ్యమన్న సీఎం. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యమిచ్చేలా చర్యలు తీసుకోవాలి. టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నాడా, బండి సంజయ్ ఉన్నాడా? కేంద్ర మంత్రులు ఉండి కూడా రాష్ట్రానికి ప్రయోజనం లేదన్న మంత్రి కోమటిరెడ్డి. ఈ నెల 31న ఉస్మానియా హాస్పిటల్ నూతన భవన నిర్మాణాలకు శంకుస్థాపన. భవనాల డిజైన్లపై అధికారులతో మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష. ఇక డీటెయిల్స్కి వెళ్తే, హైదరాబాద్ చిల్కూరులో ఏర్పాటు చేసిన ఎక్స్పీరియం పార్కును సీఎం రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రామ్దేవరావు 150 ఎకరాల్లో అద్భుతాన్ని సృష్టించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఇన్ఫ్రా రంగాలతో నిర్మాణ రంగాల్లో రాణించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అలాగే రాష్ట్రానికి ఆదాయం రావాలంటే టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం ముఖ్యమైనవి అని, ఇవి ఆదాయంతో పాటు రాష్ట్ర విలువలను పెంచుతాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప్లేసు మీ అందరికంటే నాకు ముందు తెలుసు. 2000 సంవత్సరంలో రామ్దేవ్ ఇది ప్రారంభించినప్పుడు ఇక్కడ కొన్ని మొక్కలు పాంప్లెట్ వేసి మా ఇంటికి తీసుకొచ్చి, మీరు ఇల్లు కడుతున్నారు, ఏదైనా ఉపయోగపడుతుందో చూడండి అంటే వెంటనే ఎంత ముచ్చరేసిందంటే, ఎప్పుడో విదేశాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి మొక్కలు, ఇలాంటి కళాకృతులు, ఇలాంటి అద్భుతమైనటువంటి సజీవ శిల్పాలు, జీవం ఉన్నటువంటి ఇలాంటివి చూస్తుంటే ఇలాంటివి మనం తీసుకెళ్ళిపోతే బాగుండే, వాడ షిప్లో తీసుకెళ్తే బాగుండే అని అంత టెంప్ట్ అయ్యేవాడిని. అలాంటిది ఇక్కడ హైదరాబాదులో ఈ శివారుల్లో ఒకటి లభిస్తుందంటే కనుక చాలా ఆనందంగా ఉంటుంది. రామ్దేవ్ ఫస్ట్
ఆయన కేవలం ఒక లోపల ప్యాషన్, చిన్నప్పటి నుంచి కాలేజీ రోజులో చదివే దగ్గర నుంచి, ఆర్ట్ కాలేజీలో చదువుతున్న దగ్గర నుంచి కూడా ఆయన మదిలో ఉన్నటువంటి ఆయన బ్రెయిన్ చైల్డ్. అలాంటి దాన్ని ఈ రోజున ఈ రూపం తీసుకొచ్చారంటే ప్రతి క్షణం ప్రతి కార్నర్ ముఖ్యమంత్రి గారు చూసి ఎంత ముచ్చటపడిపోతున్నారంటే అంత ఇంత కాదు. ఎలా తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక మళ్ళొక మణిహారంగా ఎన్నో ఉన్నాయి. ఇలా గోల్కొండ కోట ఉంది, చార్మినార్ ఉంది, గొప్ప గొప్ప కట్టడాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వీటి సరసన ఇది కూడా మనకి చేరింది ఈ రోజున. అందుకే ప్రతి ఒక్కరం కూడా ఎందుకంటే లైఫ్ ఈజ్ టూ షార్ట్ అండ్ ఆల్సో లైఫ్ ఈజ్ వెరీ ప్రీషియస్. ప్రతి ఒక్కరం కూడా ఇటువంటి ప్రకృతి అందాలు కావచ్చు, ఇలాంటి ఎక్స్పీరియన్స్ లాంటివి కావచ్చు, రాష్ట్రంలో నలుమూలల్లో రకరకాల కట్టడాలు ఉన్నాయి, గొప్ప చారిత్రక కట్టడాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఫార్మా రంగాలలో రాణించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలలో దేశంలోనే ప్రముఖ సంస్థలు తెలంగాణ రాష్ట్రం నుంచి ఈరోజు నిర్మాణ రంగంలో రాణించినాయి. ఇక తెలంగాణ రాష్ట్రానికి కావలసింది టెంపుల్ టూరిజం, హెల్త్ టూరిజం, ఎకో టూరిజం. ఒక రాష్ట్రం యొక్క ఆదాయం పెరగాలి, ఒక రాష్ట్రానికి గుర్తింపు రావాలి అని అంటే పరిశ్రమలు, పెట్టుబడులే కాదు, ఆ రాష్ట్రంలో ఉన్న టెంపుల్ టూరిజం, ఎకో టూరిజమే ఆ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచడమే కాకుండా రాష్ట్రం యొక్క గుర్తింపు, గౌరవాన్ని కూడా పెంచుతుంది. ఈరోజు మనకు సంబంధించిన మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, చాలామంది వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేయాలన్నా, శుభ కార్యక్రమాలు ఏమైనా చేయాలి అని అంటే మన ప్రాంతం కాకుండా రాజస్థాన్కో లేకపోతే ఇతర దేశాల్లోకి వెళ్ళి అక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. దానికి ప్రధానమైన కారణం ఆ ప్రాంతంలో ఉండే టెంపుల్ టూరిజం, అదేవిధంగా ఎకో టూరిజం. వీటితో పాటు ఎవరిని కదిలిచ్చినా మన వాళ్ళని బెంగళూరు జిందల్లో జాయిన్ అయినని కొంతకాలము అని చెప్పి చెప్తూ ఉంటారు. మనం ఈరోజు మందిరాలను దర్శించుకోవాలంటే తమిళనాడుకో ఇతర రాష్ట్రాలకో వెళ్తున్నాం. ఫారెస్ట్లో ప్రకృతి సహజ వనరులను చూడాలి అంటే మధ్యప్రదేశో లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాం. అదేవిధంగా హెల్త్ టూరిజం విషయంలో కూడా మనం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితి. కానీ అన్ని సహజ వనరులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వాల దృష్టి ఈ హెల్త్ టూరిజం మీద, ఎకో టూరిజం మీద, టెంపుల్ టూరిజం మీద ఫోకస్ లేకపోవడం వల్ల అద్భుతమైన ఆలయాలు ఉన్న తెలంగాణ రాష్ట్రం, అది 1000 స్తంభాల గుడి కావచ్చు, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప మందిరం కావచ్చు, లేకపోతే శ్రీశైలం కావచ్చు, రాజన్న వేములవాడ రాజన్న మందిరం కావచ్చు, ఇట్లాంటి చాలా మందిరాలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మందిరాలు మన దగ్గర ఉన్నాయి. ఈరోజు కవాల్ కావచ్చు, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కావచ్చు, జూపల్లి కృష్ణారావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ ప్రాంతం, నల్లమల అటవీ ప్రాంతం, కృష్ణానది జలాలు ప్రవహిస్తున్న ప్రాంతం, అక్కడ మందిరాలకు, అక్కడ ప్రకృతి సహజ వనరులకు కొదవలేదు. మల్లెల తీర్థం లాంటి ప్రాంతాలు మన దగ్గర ఉన్నాయి. కానీ వీటికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత, తీసుకురావాల్సినంత గుర్తింపు తీసుకురాకపోవడం వల్ల మన రాష్ట్రంలో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, హెల్త్ టూరిజం వెనుకబడుతున్నది. ఈరోజు ఎకో టూరిజంలో టూరిజం పాలసీని ఈ మధ్యలోనే శాసనసభలో మనం చర్చించడం, దానికి మంత్రి జూపల్లి కృష్ణారావు గారే ఆ పాలసీ తయారీలో కీలక పాత్ర పోషించారు. రాబోయే కొద్ది రోజుల్లో టూరిజం పాలసీని తీసుకొచ్చి టూరిజం పాలసీలో ఎకో టూరిజంను ప్రోత్సహించాలని ఈరోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. కానీ ప్రభుత్వానికంటే ముందే ఎకో టూరిజం ఈరోజు రామదేవరావు గారి ఏర్పాటు చేసిన 150 ఎకరాలలో ఒక అద్భుతాన్ని సృష్టించిండు. ఈ అద్భుతం వారికి ఒక్కరికి ఆదాయం తెచ్చిపెట్టేది కాదు, రాష్ట్రానికి కూడా ఆదాయం తెచ్చిపెడుతుంది, రాష్ట్రానికి కూడా గుర్తింపు, గౌరవం తెచ్చిపెడుతుంది. ఆ తర్వాత కాఫీ టేబుల్ బుక్ లాంచ్ కూడా జరుగుతుంది.
సో ఇప్పుడు ఓన్లీ ది ఒఫిషియల్ లోగో అన్వీలింగ్ అండ్ కాఫీ టేబుల్ బుక్ లాంచ్. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజెప్తూ ఉన్నాము. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యమిచ్చేలా రాష్ట్రంలోని ప్రాజెక్టులకు అవసరమైనన్ని నిధులు కేటాయించేలా చూడాలని టీడీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంగళవారం ఉండవల్లి నివాసంలో చంద్రబాబు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్రానికి వివరించి రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు ప్రాజెక్టులు తీసుకురావాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు సూచించారు. ఇక తెలంగాణ ఉద్యమంలో గద్దరుండా బండి సంజయ్ ఉండా అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. అణగారిన ప్రజల కోసం గజ్జె కట్టి పాట పాడి ఉద్యమం చేసిండని, ఆయన గురించి కేంద్ర మంత్రిగా బండి సంజయ్ మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉండి కూడా రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సరిపోరు. నువ్వు ఆయన కేసీఆర్ అల్లుడని చెప్పి ఆయన లీడర్ అయ్యిండు, నువ్వేమో కేసీఆర్ కొడుకని లీడర్ అయినావు. మా నాయన ఏం చేస్తాడు? వ్యవసాయం చేసుకుంటాడు. ఎట్లయినా నేను 5 సార్లు ఎమ్మెల్యేకి ఒకసారి ఎంపీగా, నువ్వు నీ ఎందుకు పార్లమెంట్ ఎన్నికల్లో నా కాన్ఫిడెన్స్ నేను 1 గంట కూడా ప్రచారం చేయలే. 60,000 మెజార్టీ వచ్చింది మా రఘువీరెడ్డికి. నువ్వు సిరిసిల్లలో 10,000 కోట్లు అభివృద్ధి చేసుకున్నావు కదా, 6,000 మైనస్ ఎందుకు వచ్చింది? 6,000 బండి సంజయ్కి లీడ్ ఎందుకు వచ్చింది? బీజేపీతో కుమ్మకైనావా, లేకపోతే ప్రజలు నీ ముఖం చూడలేక వేరే పార్టీకి ఓటేసినా? అందుకనే నీ కెపాసిటీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు తీసుకునే నైతిక హక్కు లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే నీతి నిజాయితీకి మారు పేరు. 30 ఏళ్ళలో ఒక్కసారి నా పేరు వచ్చింది. నాది ఎక్కడైనా కబ్జాలు చేసి దోసుకున్నాను. నువ్వు ఫార్ములా రేసు, ఈ రేసు గుర్రాలు, బిల్లర్ల గుర్రాలు, ధరణి మీద 2-3 లక్షల కోట్లకి వెళ్తుంది. నీ ఆస్తులన్నీ మొత్తం పక్కాగా బయటపడితే ఒక్కొక్కటి బయటపడి కోర్టుకు పోయి, సుప్రీంకోర్టుకు పోయి కోట్ల రూపాయలు అడ్వకేట్లను పెట్టి నా మీద ఒక చిన్న కేసు అన్న ఉన్నదా? అవినీతి వరకు ఉన్నదా? 3 ఏళ్ళ పదవి వదిలిపెట్టుకున్నాన్ని మీ నాయనలాగా రాజీనామా చేయ, బై ఎలక్షను, కలెక్షను, రీ ఎలక్షను, బై ఎలక్షను. నేను రాజీనామా చేసినంటే మళ్ళీ ఆ రోజు చెప్పిన గవర్నర్ ఇంటి ముందర చెప్పిన తెలంగాణ రాష్ట్రం వస్తుంది, వచ్చినప్పుడే మంత్రి అయితే అప్పటిదాకా మంత్రి పదవి తీసుకున్నా. అందుకనే ఆ బచ్చగాల గురించి మాట్లాడకు. నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ నువ్వు మీ బావ కలిసి మీ నాయనని ప్రతిపక్ష నాయకుడిగా వస్తావా రావా నెక్స్ట్ అసెంబ్లీ సెషన్కు, బడ్జెట్ సెషన్కి అడుగు. రాకుంటే నువ్వు హరీష్ రావు కొట్టుకుంటారో కత్తులు పెట్టుకొని కొడుచుకుంటారు, నాకు కావాలని. ఆయన ఎట్లా వస్తట్లేడు. మా ముఖ్యమంత్రి గారు మొన్న బాగా చెప్పిండు, కొడంగల సర్పంచ్ 4 రోజులు ఊళ్ళలోకి రాకపోతే తర్వాత వస్తే రాళ్ళ తీసుకొని ఎడబడతారు సర్పంచ్ ఎమ్మడి. ప్రతిపక్ష నాయకుడు 13 నెలలు అసెంబ్లీకి రాకుండా ఏం చెప్పాలి? అవసరం ఆయనకు ఆ పోస్టు? నువ్వు మీ బావ తీసుకొని కొట్లాడు, అప్పుడు మీకు సమాధానం చెప్తావు. నువ్వు ఎమ్మెల్యేవు, నువ్వు డిప్యూటీ లీడర్ కాదు, నీ కార్యవర్గం లేదు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గం లేని కేటీఆర్ జూనియరు వాళ్ళ ఆయన పేరు చెప్పి ఎమ్మెల్యేను, ఆయనకు నేను సమాధానం చెప్పా. కేసీఆర్ బహిరంగ చర్చకు వచ్చి సొరంగ మార్గం ఎందుకు పూర్తి చేయలేదు ఆయన అడగను. గంధమల్ల టెండర్ పిలిచి ఆలేరు బాగుపడితే చూడలేక క్యాన్సల్ ఎందుకు చేసినావు? 50 టీఎంసీలో మల్లాండ సాగర్ 15,000 కట్టికి కమిషన్లు తిని ఎందుకు ఆలేరుకు భువనగిరికి నీళ్ళు ఇవ్వలేదు? మా మూసి ప్రక్షాళన అప్పుడు చేయలేదు, ఇవాళ మేము చేస్తారంటే దాన్ని అడ్డుకుంటున్నారు. అదే ఇవాళ బీజేపీ వాళ్ళు యమునా క్లీన్ చేయలేదు, యమునా మూసి కంటే మూసి డేంజర్ ఉంది. ఆడ కేసీఆర్ మన కేజ్రీవాల్ది కటౌట్ పెట్టి ఆ మురికిలో యమునాలో ముంచి తెలుస్తున్నారు. బీజేపీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిను, రేపు భద్రం మా గవర్నమెంట్ రాగానే యమునాని క్లీన్ చేస్తామని. ఇక్కడనేమో మూసిని క్లీన్ చేస్తామంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్
వీళ్ళందరూ ఏసీ రూములు తీసుకొని ఆ మూసి కాలు వెంబడి ఏసీలు పెట్టుకొని అలా వండుకుంటారు. మేమే మూసి చేసుకోవద్దు. యమునాలో మాత్రం మేనిఫెస్టోలో మూసి క్లీన్ చేస్తామని పెడతారు. నమామి గంగా చేసినాం, సబర్మతి చేసినాం, యమునా కూడా చేస్తాం. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళకు మూసి గురించి అసలు దాని మీద అవగాహన లేదు. ఫ్లోరైడ్ మూసి అన్నీ నాశనం చేస్తేనే 11 సీట్లు దేశంలో ఎక్కడ కూడా అంత మెజారిటీ రాకుని ప్రచారం చేయకుండా మా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించినంటే 10 ఏళ్ళు మా జిల్లాని నాశనం చేసినావు కాబట్టి కేటీఆర్ నీకు మీ నాయనకు మా నల్గొండ ప్రజల ఉసురు తగిలే పాపం పండి మీరు పోయినరు. గద్దర్పై కేంద్ర మంత్రి బండి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఉనికి కోసం దిగజారి మాట్లాడుతున్నాడని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపించారు. ఎంతో మంది కరసేవకులను కాల్చి చంపిన వాళ్లకు అవార్డు ఇచ్చారని గుర్తు చేశారు. గద్దర్ త్యాగం మర్చిపోయి కించపరిచే విధంగా మాట్లాడిండని, బండి సంజయ్ తన స్థాయికి తగ్గట్టు మాట్లాడాలని సూచించారు. పద్మ అవార్డులకు కూడా పార్టీ రంగును పలుకుతున్నారని, మీ వల్ల వాటి విలువ కూడా తగ్గుతుందని మహేష్ కుమార్ ఎద్దేవా చేశారు. యుద్ధ నౌక గద్దర్ విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. గద్దర్ యొక్క త్యాగం మర్చిపోయి తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్రని మీరు మర్చిపోయి వారిని కించపరిచే విధంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మీ వ్యాఖ్యలు వెనుకకు తీసుకోవాల్సిందిగా నేను చెప్తా ఉన్నాను. పద్మ అవార్డులు అనేవి బీజేపీ భావజాలము, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ భావజాలంకి ఇవ్వాలని మీరేమైనా కొత్తగా రాజ్యాంగంలో వెసులుబాటు చేసుకున్నారా? ఈ పార్టీలకు అతీతంగా సమాజంలో సేవ చేసిన వ్యక్తులకు ఇవ్వాల్సిన పద్మ అవార్డులు కూడా మీరు పార్టీ రంగు పోయడం వల్ల వాటి విలువను తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజా యుద్ధ నౌక పిలుపడే గద్దర్ గారు మీరు అవార్డులు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజల మనసులో స్థిరస్థాయిగా ఉండిపోతారు. ఆనాడు సాక్షాత్ ప్రధానమంత్రి గారు గద్దర్ని ప్రశంసించిన సందర్భం మర్చిపోయినట్టున్నారు సంజయ్ గారు. చాలా మంది బీజేపీ నాయకులు తెలంగాణ ఉద్యమం సమయంలో గద్దర్ పాడిన పాట, కట్టిన గజ్జ వల్ల తెలంగాణ వచ్చింది అని ప్రశంసించినటువంటి మాటలు, ఆలింగనం చేసుకున్న సందర్భాలు మర్చిపోయినట్టున్నారు. ఇవాళ గద్దర్ని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది తెలంగాణలో తెలంగాణ కోసం పోరాటం చేసినట్టు ప్రతి వ్యక్తి ఒక గుండె గాయపడతా ఉంది. నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి మీ వెనుకి పోతుందని భయంతో ఇక దిగజాడు మాట్లాడుతా ఉన్నారో ఇది శ్రేయస్కరం కాదు అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. గద్దర్ని మీరే గారు ఈ రాష్ట్రంలో యావత్ 2 తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఆదర్శిస్తున్నారు, అభిమానిస్తా ఉన్నారు. లెఫ్ట్ భావజాలం గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు. ఇప్పుడు ఎంతో మంది కారు సేవకుల్ని కాల్చి చంపిన వ్యక్తులకి పద్మ అవార్డు ఇచ్చినట్టు సందర్భం ఇవ్వాల. లెఫ్ట్ భావాల గురించి మాట్లాడుతున్న మీరు మీ పార్టీలో లెఫ్ట్ భావాల వ్యక్తులను ఎంతమందిని చేర్చుకున్నారో అది మీకు తెలియదా అనే మాట కూడా నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ పార్టీలకు అతీతంగా అవార్డులు ఇచ్చుకున్న సందర్భంలో దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం అయితే బండి సంజయ్ గారు చేస్తున్నారో అది స్థాయికి తగదనే మాట, ఆ మాటను తీవ్రంగా ఖండిస్తూ ఈ నెల 31న ఉస్మానియా హాస్పిటల్ నూతన భవన నిర్మాణాలకు సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ శంకుస్థాపన చేయనున్న సందర్భంగా భవనాల డిజైన్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 25న జరిగిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి డిజైన్లలో పలు మార్పులు సూచించడంతో మార్పులు చేసిన డిజైన్లపై మంత్రికి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్ మీర్పేటలో భార్యను అత్యంత కిరాతకంగా చంపిన కేసులో నిందితుడు గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రాచకొండ సిపి సుధీర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. భార్య వెంకటమాధవిని గురుమూర్తి అత్యంత క్రూరంగా చంపాడని సిపి వెల్లడించారు. భార్యను చంపినందుకు అతడిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదన్నారు. గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యాడని, దర్యాప్తులో అతడు చెబుతున్న విషయాలు విని తాము నివ్వెరపోయామని సిపి తెలిపారు. ఈ అమ్మాయి చనిపోయిన వాళ్ళ అమ్మాయి మేనమామకు ఇతను చెప్పాడు జరిగింది ఏంటి ఇలా అని. అతను ఆయన ముందు కన్ఫ్యూజ్ చేశాడు. ఆ కన్ఫ్యూజ్ చేసింది అతను వచ్చి మళ్ళీ మన పోలీస్ స్టేషన్ పిలిచినప్పుడు ఇలా జరిగిందని చెప్పాడు ఇదంతా. దీంట్లో ఇవన్నీ కొట్టడం జరిగిన తర్వాత, వాడు చనిపోయిన తర్వాత ఆవిడ్ని ఇంట్లో ఉన్నటువంటి కత్తితో ఫస్ట్ లెగ్స్ కట్ చేసి, తర్వాత 2 చేతులు
బాడీ పార్ట్ ఒకటి, దాని తల, ఈ 4 పార్ట్స్ కట్ చేసి వీటిని ఒక వాటర్లో పెట్టి హీట్ చేస్తాం కదా మనం చిన్నప్పుడు స్నానం చేయడానికి పెట్టుకునే అటువంటి దాంట్లో పెట్టి చిన్న చిన్న పార్ట్స్ చేసిన అన్ని పెట్టి హీట్ చేశాడు, బాయిల్ చేశాడు. తర్వాత వాటిని తీసుకున్న బాయిల్ చేసిన తర్వాత ఈ పీసెస్ తీసుకెళ్ళి ఇట్స్ టూ, ఐ మీన్ ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ పర్సన్ కెన్ బిహేవ్ లైక్ దిస్. ఇట్స్ అల్టిమేట్ స్టేచర్ ఆఫ్ barbaric nature, inhuman way of doing things. Utterly, it is rarest of rare ways of doing and killing a person this way without ఏమాత్రం పాశ్చాత్తాపం లేని విధంగా. ఆ ఇంట్లో చంపిన తర్వాత, ఆ చిన్న ఇంట్లో చంపిన తర్వాత ఇంట్లో రెంచుకుంటాడు అతను. చంపిన ఆ బాడీలో ఉన్న పార్ట్స్ తీసుకెళ్ళి ఒక పెద్ద స్టవ్, వాళ్ళ ఇంట్లో గెస్ట్ హౌస్ చేయడానికి ఒక స్టవ్ ఉంది, దానిపైన పెట్టేసేసి ఆ సిలిండర్ కనెక్షన్ చేసేసి ఈ బాడీ బాయిల్ చేసిన పీసెస్ని ఆ మంటలో పెట్టి కాల్చాడు. కాల్చిన తర్వాత అన్ని పీసెస్ కాల్చిన తర్వాత అప్పుడు అతను తీసేసి ఒక కస్టల్తో దాన్ని రోగల బండ దాంతో తీసుకొని ముక్కలుగా చేసి, అది వేడైంది, బాయిల్ అయింది, వేడైంది కాబట్టి అది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి దాన్ని పగలగొట్టడం జరిగింది. చిన్న చిన్న పౌడర్ లాగా అయిపోయింది. అయితే లోకాట్ ప్రిన్సిపల్ ఉంటుంది. ఇక్కడ నేరస్తుడుగా నేరం చేసినప్పుడు తప్పకుండా ఆయన యొక్క ఎవిడెన్స్ అక్కడ వదిలిపెడతాడు. ఆ ఎవిడెన్స్ వదిలిపెట్టిన ఎవిడెన్స్ ని పట్టుకోవడం పోలీస్ అధికారుల బాధ్యత. సో ఆ ప్రిన్సిపల్, మా ట్రైనింగ్ లో చెప్పిన ప్రిన్సిపల్ ఆధారంగా ఇతను చేస్తున్న తప్పులు అది అనుకున్నాడు, అది ఏమో చూడరు, ఎవరు ఎప్పుడే ఉన్నారు కదా అని. కానీ వీ గాట్ సఫిషియంట్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దిస్ అండ్ వీ గాట్ దట్. చేసిన తర్వాత ఆ ముక్కలు అవన్నీ చేసి ఒక బకెట్లో వేసి 6 o'clock టైం ఈవినింగ్ తీసుకెళ్ళి అక్కడటువంటి జిల్లాల కూడా చెరువు దగ్గర తీసుకెళ్ళి, పెద్ద చెరువు తీసుకెళ్ళి అక్కడ వేసాడు. వేసేసి ఒక బకెట్లో ఒక పెయింట్ చేస్తారు కదా, ఆ పెయింట్ వేసి దాంట్లో పెట్టి తీసుకువేస్తాడు. అది తీసుకెళ్ళిన బకెట్ మొత్తం కంటైనర్ ఏది ఉందో అది సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత అతను ashes, I don't understand how to explain it. మీరు చాలా బాగా మీరు చేసుకోవాలని చెప్తారు కానీ అది పోలీస్ ఆఫీసర్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద వే ద క్రూయల్ వే యువర్ బిహేవింగ్. సో అలా చేసిన తర్వాత దెన్ వి కేమ్ బ్యాక్ హోమ్. మళ్ళీ మొత్తం అంతా పొద్దు నుంచి కడిగినట్టుగానే మళ్ళీ కడిగి వాసన రాకుండా చూసి మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చాడు. మీడియా అంటే నాకు లెక్కలేదని ఎమ్మెల్యే గుమ్మలూరి జయరాం అన్నారు. నేను అన్ని చేసి వచ్చినోన్ని రాసుకోండి, ఏం రాసుకుంటారో, తప్పు చేస్తే రాయండి, ఆధారాలు లేకుండా రాస్తే తాట తీస్తానని హెచ్చరించారు. తనపై వివాదాలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపుతానని వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది నాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు, నా కుటుంబ పెత్తనం ఉందని అంటున్నారు, భూ అక్రమాలు చేశానని చెబుతున్నారు. వీటన్నింటినీ నిరూపించాలి, లేదంటే రైలు పట్టాలపై పడుకోబెడతారని హెచ్చరించారు మంత్రి జయరాం. నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండబెడతారు. మరి అది లేకున్నప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండబెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకేం లెక్కలే, అన్ని విధాలుగా చేసి వచ్చినోడిని. రాసుకోండి, నేను తప్పు చేయను. తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుండా ఏదైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు, కానీ నేను తప్పు చేయకోకుండా దాన్ని నా తమ్ముడు తప్పు చేసినాడు, ఇంకోరు తప్పు చేసినాడు అనే మాట మాత్రము వెనక నుంచి అనద్దండి. ఏదైనా తప్పు చేసినానని చెప్పి నేరుగా అడగండి. ఆ తప్పు ఏమన్నా చేసింటే నేను సరిదిద్దుకుంటా, తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా. ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో బుధవారం ఓ సరికొత్త మైలురాయిని చేరుకుంది. 2వ తరం నావిగేషన్ శాటిలైట్ను విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. ఇస్రోకు ఇది 100వ ప్రయోగం. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని 2వ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ తెల్లవారుజామున 6:23 నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ F-15 తాను మోసుకెళ్లిన NVS-2 ఉపగ్రహాన్ని సరిగ్గా 19 నిమిషాల తర్వాత 322.93 కిలోమీటర్ల దూరంలోని కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. उत्थापन GSLV F-15 रॉकेट का चारों L-40s तथा कोर बूस्टर S-139 वर्तमान में प्रज्वलित हैं और यान को उद्दिष्ट कक्षा की ओर लेके जा रहे हैं. An eastward mission launched at 106 degrees azimuth. Plus 40 seconds. GSLV core S-139 and the 4 L-40 strap-ons thrusting simultaneously. Cumulative thrust is 7,535 kilonewtons.
प्रथम चरण में कोर बूस्टर है जो कि ठोस नोदक पर आधारित है। कोर बूस्टर का प्रज्वलन काल लगभग 111 सेकंड का है। इसके पश्चात भी L40 जो स्ट्रपॉन बूस्टर्स हैं उनका प्रज्वलन लगभग 50 सेकंड और आगे चलेगा। इस तरह लगभग 150 सेकंड्स पर प्रथम चरण का प्रज्वलन काल समाप्त होगा। Action time for the core solid motor is 112 seconds and that of the strap-ons is 149 seconds. HTPB based propellant in S139 and L40s are powered by turbo pump fed Vikas engine based on earth storable propellant. Shar ground station acquiring the trajectory data. S139 stage ban out. कोर बूस्टर का प्रज्वलन काल समाप्त हो चुका है। +2 minutes. स्टेपॉन बूस्टर अभी भी प्रज्वलित है। इस दौरान यह लगभग 3000 किलोन्यूटन का प्रणोद उत्पन्न कर रहे हैं। Normal. कुछ ही क्षणों में L40 स्टेपॉन बूस्टर्स बंद हो जाएंगे और GS2 द्वितीय चरण का प्रज्वलन शुरू होगा। L40 stages thrust cut off. Second stage ignited. First stage separated. Interstage separated. Closed loop guidance initiated. Current altitude is 81 kilometers. We are 169 seconds into the flight. Second stage performance normal. जी हाँ, जैसा आपने सुना, प्रथम चरण के कार्यकाल के पश्चात उसे यान से पृथक कर दिया गया है तथा द्वितीय चरण जो कि तरल नोदक पर आधारित चरण है, इसका प्रज्वलन शुरू हो चुका है। यह लगभग 141 सेकंड का प्रज्वलन काल है। इस दौरान यह लगभग 846 किलोन्यूटन का प्रणोद उत्पन्न कर रहा है। Also known as the GL40HT, the second stage operates on UH-25 NN204. High thrust Vikas engine develops 846 kilonewton thrust in vacuum. Burn time of GS2 for the present mission is 141 seconds. Shar and Port Blair stations currently tracking. విజయవాడ రూరల్ మండలం నున్నా గ్రామంలో వ్యవసాయ అధికారులు పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ అధికారిని డిఎంహెచ్ విజయ్ కుమారి రైతులకు విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయంపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని ఆమె సూచించారు. ప్రతి కుటుంబం సమగ్ర ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా కూరగాయలను పండించి కలుషితం లేని ఆహారాన్ని తీసుకోవాలని కోరారు. ఉద్యాన పంటలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు అధికారిని నీలిమ సమాధానమిచ్చారు. మామిడి పంట పూత పింద దశలో అవసరమగు సస్య రక్షణ చర్యల గురించి రైతులకు వివరించారు. మంచి ఆన్సర్ అది. రైతులు పండిస్తారని మొక్క అయితే చిన్నగా ఉంటుంది. మరి వరి పండేది మొక్క మీద చెట్టు మీద? మొక్క మీద. అది షూర్ కదా? ఎక్సలెంట్, వెరీ గుడ్, ఓకే రైట్. ఇలా ఎక్స్పీరియన్స్ ఎందుకంటే పిల్లలు కూడా. వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ జైలు నుండి విడుదలయ్యారు. గత 145 రోజులుగా ఆయన జైల్లో ఉంటున్నారు. వెలగపూడికి చెందిన మరియమ్మ అనే మహిళ హత్య కేసులో గుంటూరు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే నిన్న షూరిటీలు సమర్పించడంలో ఆలస్యం కావడంతో ఈ రోజు ఉదయం ఆయనను జైలు అధికారులు విడుదల చేశారు. 10,000 పూచీకత్తును సమర్పించాలని ఆయనను కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన పూచీకత్తును సమర్పించారు. నందిగం సురేష్ ప్రస్తుతం కాలల్ బోన్ నొప్పితో బాధపడుతున్నారు. వైద్య చికిత్స కోసం ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. గత ఏడాది అక్టోబర్ 7న నందిగం సురేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్లో బుధవారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలు, సరైన నెంబర్ ప్లేట్లు లేకుండా ఉన్న 34 ద్విచక్ర వాహనాలతో పాటు 4 4 వీలర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బెల్ట్ షాపులో రైడ్ చేసిన పోలీసులు అక్కడి నుండి 10 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు తమ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు
పాల్పడుతున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల్లో భద్రతా భావన కల్పించడానికి ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించామని ఏసీపీ సయ్యద్ ఫయాజ్ తెలిపారు. తర్వాత ట్రాఫిక్ చలాన్ కాంపౌండింగ్ ఉన్నట్టు అవి నైట్ టైము ఎవరైతే రెవెలర్స్ ఉన్నారో వాళ్ళ ఆ వెహికల్స్ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్లో 34 2 వీలర్స్, 3 4 వీలర్స్, తర్వాత ఈ కొంతమంది ఇళ్లలో ప్రమాదకరంగా కారణమయ్యే కమర్షియల్ సిలిండర్స్ ఆ తర్వాత పెట్టుకున్నారు. ఒక ఇంట్లో నుంచి 4 సిలిండర్స్ కూడా స్వాధీనపరచడం జరిగింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ఐటీ, ఇన్ఫ్రా రంగాలతో రాణించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. రాష్ట్రానికి ఆదాయం రావాలంటే టెంపుల్ టూరిజం, ఏకో టూరిజం ముఖ్యమన్న సీఎం. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యమిచ్చేలా చర్యలు తీసుకోవాలి. టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నాడా, బండి సంజయ్ ఉన్నాడా? కేంద్ర మంత్రులు ఉండి కూడా రాష్ట్రానికి ప్రయోజనం లేదన్న మంత్రి కోమటిరెడ్డి. ఈ నెల 31న ఉస్మానియా హాస్పిటల్ నూతన భవన నిర్మాణాలకు శంకుస్థాపన. భవనాల డిజైన్లపై అధికారులతో మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.